అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధాని ఫేజ్ 1లో 29 గ్రామాల్లో రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో. సరే, కొన్ని ప్రభుత్వ భూములు, పూరంబోక భూములు, దేవాదాయాల భూములు, వక్స్ భూములు మరికొన్ని ఉన్నాయి. మొత్తం మీద దాదాపుగా ఒక 50,000 ఎకరాలు. ఇప్పటికీ అమరావతి రాజధాని ఫస్ట్ ఫేజ్ 29 గ్రామాల్లో 2,700 ఎకరాల భూములు రైతులు ఇంకా ప్రభుత్వానికి అప్పగించలేదు. వారంతా హైకోర్టుకు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ల్యాండ్ పూలింగ్ పక్కన పెట్టేసి భూసేకరణకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక భూసేకరణ కూడా అందరికీ కలిపి ఒకే నోటిఫికేషన్ విడుదల చేస్తే అది కోర్టులో ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి విడివిడిగా నోటిఫికేషన్లు వడివడిగా విడుదల చేశారు. ఒక్కో రైతుకు సంబంధించి ఒక్కో నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆ రైతుకు సంబంధించి కోర్టులో కేసు వేసినా కూడా 2013 భూ సేకరణ చట్టం ఉంది. కాబట్టి ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఉన్నాయో దానికన్నా కూడా 200 నుంచి 300%, 3 రెట్లు. 30 లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే ప్రభుత్వం 90 లక్షలు చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వ అవసరాలకి ఏ భూమి అయినా తీసుకోవచ్చు. అయితే 300% అధికంగా రిజిస్ట్రేషన్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది 2013 భూ సేకరణ చట్టం ప్రకారం. దాని ప్రకారం అమరావతి రాజధాని సిఆర్డీఏ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇక రైతులు మేము ఇవ్వము అంటే కుదరదు. భూమి ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఏదైనా ఉన్నా కూడా కోర్టులు తెలుసుకోవాలి. ప్రజా అవసరాల కోసం భూమిని తీసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి రాబోయే 2 నెలల్లో కూడా క్లియర్గా పోతూ ఉంది. చాలా పనులు దీనివల్ల ఆగిపోతూ ఉన్నాయి. సీడీ యాక్సెస్ రోడ్డు కూడా వంకలు తిరిగి సీడీ యాక్సెస్ రోడ్లోకి వెళ్లాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే మధ్యలో రైతులు కొంతమంది 4 ఎకరాలు ఇవ్వలేదు. ఆ రైతులందరినీ క్లియర్ చేసే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే కోర్టు కేసులు కూడా పరిష్కరించుకొని ఆ ప్రాంతాల్లో కూడా పెండింగ్ లేకుండా పనులన్నీ చురుగ్గా సాగడానికి ప్రభుత్వం సీరియస్గా ముందుకు వెళ్తూ ఉంది. దీనికి సంబంధించి రైతు సోదరులు ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది. లేదంటే ప్రభుత్వం ఆ భూములు తీసుకోవడానికి మాత్రం ఏమాత్రం వెనకడుగు వేసే అవకాశం లేదు.